సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా లడ్డూ వివాదానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి మలుపులు తిరిగాయి, ఏ విధంగా మలుపులు తిప్పారు, ఫైనల్గా దాన్ని లడ్డూలో కల్తీ గెలిచిందని కాదు, అసలు గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో అనేక వ్యవస్థల్లో అనేక రకాలుగా అపచారాలు జరిగాయి. కాబట్టి ఆ ప్రభుత్వం చేసినటువంటి అన్ని అపచారాలకు సంబంధించి నేను సనాతన ధర్మం తీసుకున్నాను, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా వాటిని అదొక ట్విస్ట్ ఇచ్చారు. ఈ లడ్డు అంశం ఒక పక్క నుండి ఇలా నడుస్తూ ఉన్న క్రమంలోనే నిన్న విజయవాడలో చూసుకుంటే కలెక్టర్ గారు విజయవాడలో లడ్డు టేస్ట్ చేయటం, లడ్డూలు చుడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుందా లేదా అనేటువంటిది చూడటం వేరు, టేస్ట్ చేయటం అనేది సనాతన ధర్మంలో లేదు హిందూ సాంప్రదాయంలో ప్రసాదం తీసుకోకంటే ముందే అలా టేస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. మరోవైపు చూసుకుంటే వైజాగ్లో గంటా శ్రీనివాసరావు గారు, భీమునిపట్నం ఎమ్మెల్యే, ఆయన సింహాచలం టెంపుల్కి వెళ్ళి ఆయన కూడా లడ్డు టేస్ట్ చేసి ఎలా ఉంది, నాణ్యత బాగుందా లేదా అనేటువంటిది ఆయన కూడా చెక్ చేసుకోవటం, వీటి మీద ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఏం చెప్తారు సార్ అసలు ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలాగుందంటే సార్, గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందంటే నమ్ముతారు అందరూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉండడం, ఎక్కడ ఏ రాముడికి ఏ దేవుడికి తల్ల ఎరగొట్టేసినా, ఏ రథాలను తగిలెట్టేసినా వాళ్ళని ఈ రోజు వరకు పట్టుకోపోవడం, ఒకవేళ పట్టుకున్నాడు మతిస్థిమితం లేని వాళ్ళు అనడం. అంటే మతిస్థిమితం లేని వాళ్ళు ఒక హిందూ దేవాలయాలనే పడగొడతారా దేవుణ్ణి? ఇటువంటి విషయాలన్నీ ఉండడంతో ఆయన ఏం కల్తీ చేయించలేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్ని, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా ఇవి నిరర్ధకంగా ఉన్నాయి అని చెప్పి అమ్మేయడానికి పూనకం పెట్టడం, తమిళనాడులో ఉన్న ఆస్తులను కూడా పెట్టేయడం, ఎందుకంటే వేస్ట్గా ఉన్నాయి. అవి 2014 టీడీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా అప్పుడు వచ్చిన అంశమే కదా ఇది. ఇందులో వచ్చినవి చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇతను ఖచ్చితంగా హిందూ మతం పట్ల వ్యతిరేకతతో ఉన్నాడు అన్న విషయం. ఎందుకంటే హిందూ ఎవడో కూడా దాడి చేయడం ఇతర మతాల మీద. జగన్మోహన్ రెడ్డి గారు రావడమే ఏం చేశారంటే క్రిస్టియన్ చర్చిలకి ప్రొటెక్షన్ పెట్టాలి, ఎందుకంటే హిందువులు దాడి చేసే అవకాశం ఉందని చెప్పి వచ్చిన ప్రారంభంలోనే ఆయన జీవో ఇష్యూ చేశారు. దాని తగ్గట్టుగానే హిందూ సంఘాల వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, క్రిస్టియన్ చర్చిల దగ్గరికి వెళ్ళొద్దనడం, ఇవన్నీ తర్వాత ఉపసంహరించుకొని ఈ సినారియో అంతా చూశాక చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% కరెక్టే అన్న నమ్మకానికి వచ్చారు ప్రజలు. ఎందుకంటే చేస్తే చేసి ఉండొచ్చని. అంటే ఆయన కల్తీ జరిగింది అని ఒక ముక్కంటే సరిపోయేది. మరింత ముందుకెళ్ళి ఆయన జంతువులు కొవ్వు కలిపారు, వద్దున్నాడు అవడం జంతువులు కొవ్వులు అవి కలపడం ఎంత వ్యతిరేకమైన, పంది కొవ్వులు ఇవన్నీ కలిపారు అని చెప్పారు. దానికి ఆధారాలు చూపెట్టలేపారు. ఆధారాలు చూపెట్టకపోవడం వల్ల ఇప్పుడిప్పుడే వీళ్ళు చెప్పినవి రాంగ్ అన్నటువంటి విషయం భయపడుతుంది. ఎందుకంటే అమ్మ అదిగో పులి, అమ్మ నాన్న పులి కదలాగా నువ్వు ఉన్న విషయాన్ని కల్తీ జరిగిందంటే కల్తీ జరిగింది, దాన్ని బయటికి తీద్దామని చెప్పి నువ్వు సమస్యలో ఇరుక్కున్నావు, నువ్వు చెప్పినవని అబద్ధాలు అన్నట్టుగా చూసుకున్నావు. ఓకే. సో అది అలాగుంటే దాన్ని కవర్ చేయడం కోసమని మిగతా శ్రేణులు, అధికారులు వాళ్ళు మరింత అత్యుత్సాహం చూపెట్టారు. ఓకే. అంటే ఒకవేళ కల్తీ జరిగిందేమో, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వమే కదా ఉంది, నడుస్తుంది కదా. విజయవాడలో దుర్గాదేవి గుడిలో హిందూ ధర్మం ప్రకారం దేవుళ్ళకి నైవేద్యం పెట్టాక మాత్రమే ప్రసాదాన్ని భక్తులకి అందజేస్తారు, ప్రసాదం కౌంటర్లో పెడతారు, అక్కడి నుంచి తీసుకోవాలా. దేవుడికి ప్రసాదం పెట్టకుండా ముందుగానే వీళ్ళు వెళ్ళి కలెక్టర్లు మరి ఐఏఎస్లు అయ్యి చదువుకున్నారు. మరి ఇప్పుడు మంత్రులు వాళ్ళంటే వాళ్ళకి తెలీదు, రాజకీయంగా పోతున్నారు అనుకోవచ్చు. వాళ్ళు కూడా ఒక హిందూ ధర్మం పట్ల భక్తి ఉందా లేదా, ఓకే, కలెక్టర్లకి వాళ్ళకి వాళ్ళు ప్రసాదం అందులోకి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదండి ఆగమశాస్త్రం ప్రకారం. ఓకే. వాళ్ళు అక్కడే రుచి చేయడం, స్టాల్స్కి వచ్చేసినవి నువ్వు కొనుక్కుని తినచ్చు కదా, అదే ప్రసాదం కదా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నాణ్యత చూసి నాణ్యత లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. అక్కడ ప్రసాదం తయారు చేసిన ప్రసాదం అక్కడ గుళ్ళోకి వెళ్ళి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టకుండా నువ్వు తినేస్తే ఆ ప్రసాదం ఏమైనా పందుకు వస్తుందా అమ్మవారికి? అది ప్రసాదం అవుతుందా? ఓకే. ఒకటి ఎంగిలి చేసింది అది ప్రసాదం ఎలాగవుతుంది దర్శనానికంటే ముందు? సార్ మరి ఇలాంటి ఐఏఎస్ వాళ్ళు మరి ఇలా చేస్తుంటే
హిందూ ధర్మం పట్ల కాపాడవలసిన వాళ్ళు ఇలా చేస్తుంటే మిగతా వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? ఆవిడ ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఆవిడ మంచి ఉద్దేశమే కావచ్చు, అందులో ఏమన్నా కల్తీ ఉందన్న ఎక్స్పర్ట్స్ చెప్తారండి. ఈ ఇలా నోట్లో వేసుకోవడం వల్ల అందులో కల్తీ ఉందా లేదా మీరెలా చెప్పేస్తారు? యూఆర్ ఎన్ ఎక్స్పర్ట్. ఆ తీసుకున్న నెయ్యిని పంపించాలి శాంపిల్, ఆ లడ్డూలో బూజు గట్ట ఏమైనా ఉందేమో చూడాలా, లడ్డూని పంపించాలి. అంతే తప్ప మేము మా డ్యూటీని సక్రమంగా చేస్తున్నామని చూపెట్టుకోవడం కోసం వెళ్ళారు. అక్కడేది చాలా పెద్ద అపసారం చేసినట్టుగా దానికి తగిన మూల్యం కూడా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. దేవాలయాలను అపవిత్రం చేయడాలను చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూసారా ఎంతలాగా పడిపోయిందో? అంటే ఆయనకి తెలియదు నేను ఎందుకు వెళ్ళిపోయాను అన్నది తెలీదు, ఎందుకు అంత దిగజారిపోయింది. అన్ని ఓట్లు పడిపోయాయి, 11 సీట్లు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఆయన అనుకోలేదు నాకు ఎన్ని సీట్లు వచ్చేస్తాయి అనేసి. కారణం ఏంటంటే తప్పు జరిగితే ఖచ్చితంగా దానికి తగిన ఇది ఉంటుందండి పాపం. ఓకే, ఆ రోజు ఆయనకి ఎందుకు రేపు పొద్దున ఏళ్ళకి అవుతుంది. మీ డ్యూటీలు మీరు పర్ఫెక్ట్గా చేయండి. దేవుడు సొమ్ములు తినేసి దేవాలయాలకు భద్రత లేకుండా చేసి దేవుడు ఆస్తులు దోచేసి ఇవన్నీ చేస్తే ఇలాంటివే జరుగుతుంటాయి. ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు సింహాచలం దేవస్థానంలోకి వెళ్ళడం అంటే మామూలు మనిషి వెళ్తే వెళ్ళనిస్తారండి? రానివ్వరు కదా వీళ్ళ అధికారులు. మమ్మల్ని ఎవడ ఆపేది? ఎవడైనా ఆపగలరా? ఆపితే ఉంచుతారా? జస్ట్ ఎమ్మెల్యేనే కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే అండి, సర్పంచ్ చాలండి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఎక్కడికైనా అంటే వాళ్ళ వెనకాల ఉంటుంది ఆ అధికారం, వాళ్ళు చెప్పినట్టుగా ఉండాలా. అయితే మినిస్టర్ గారికి ఫోన్ చేస్తాడు. ఓకే, సర్పంచ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ముద్దాయిలు తీసుకొచ్చేతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం. అక్కడ స్థానికంగా ఉండే నాయకులే అంతా చలాయిస్తుంటారు. ఓకే, ఇలాంటి అపచారాలని ఇంకెప్పుడు చేయదని ఈ విషయాల మీద ఖండించాలి. పీఠాధిపతులు వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? ఇది తప్పని ఎందుకు చెప్పట్లేదు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ జరిపించాలా సార్. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటే తక్షణం వాళ్ళని సస్పెండ్ చేయాలా. కనీసం మెమో అయినా ఇవ్వండి, దానికి ఎక్స్ప్లెనేషన్ అని అడగండి, షోకాజ్ నోటీసు. ఓకే, అంతేగాని మనం చేస్తే శృంగారం, అవతలోడు చేస్తే వ్యభిచారం అన్న పద్ధతిని మటుకు పాటించకండి దయచేసి. హిందూ ధర్మాన్ని మటుకు తునతునకలు చేయకండి, భ్రష్టు పట్టించకండి. ప్రతి నేతకి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కానీ కాదు, దేశంలో ఉండే ప్రతి గవర్నమెంట్కి కూడా ఒక వ్యవస్థను కాపాడండి. వ్యవస్థని పెంచడం కష్టం అండి, పోషించడం కష్టం అండి, నిర్వీర్యం చేయడం చాలా సులువు అండి. ఇలాంటి చిన్న తప్పిదం ఆ మేడం గారికి తెలియక జరగచ్చు. దాంతో అంటే ఆవిడకు ఉండేటువంటి భక్తి మాత్రం వాళ్ళ ఇళ్ళల్లో ఇవన్నీ నేర్పలేదా తినకుండాననేసి అనేటువంటి విషయాలు వస్తున్నాయి. లేకపోతే ఆవిడకైనా ద్వేషం ఉందా? జనరల్గా ఇంట్లో ఏమైనా చేస్తున్నప్పుడే గవ్వుకున్న పిల్లలు వచ్చి చేయబెట్టబోతే కొట్టేస్తారండి. లేకపోతే ఆవిడకైనా ద్వేషం ఉందా? ఇతర పరిస్థితులు రకరకాలుగా వస్తాయి. అందువల్ల దీనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి దీని మీద విచారణ జరపాలా. అవతల ప్రభుత్వంలో జరిగిన తప్పుని ఎత్తి చూపెట్టడమే కాదు, ఎత్తి చూపెట్టండి మంచిది. అట్ ద సేమ్ టైం ఇక్కడ జరిగిన దాంట్లో కూడా ఖండించకపోతే హిందూ సంఘాల ఆగ్రహాన్ని మటుకు రేపు మేమేం చేయలేం, ఎలక్షన్లో మాత్రమే చూపిస్తూ ఉంటాడాక. మొన్న అయింది కదా, ఎవరు ఊహించని రకంగా వీళ్ళు మేమంతా చేసుకున్నాము, మేము కష్టపడి చేసుకున్నాం కాబట్టి మాకు ఓట్లు వచ్చాయి అనుకుంటున్నారేమో తెలుగుదేశం వాళ్ళు. అతను అనైతిక విధానాలకి కొంచెం హిందూ ధర్మం పట్ల చేశారు కాబట్టి అన్నీ మంచి చేసిన దేవుడి విషయంలో అపరాధం చేస్తే మటుకు ఊహించని ఫలితాలు వస్తాయి. ఓకే, మీరే అన్నారు దేవుడు ఊహించే విషయంలో నాకు చాలా భక్తి ఉందని. ఆ భక్తిని చూపెట్టుకోండి. ఇప్పుడు నాకు చాలా భక్తి ఉంది, నన్ను అందుకే ఈయన అక్కడ ఉంచారు, వెంకటేశ్వర స్వామి నా నోటంటే చెప్పించారన్నారు. మరి ఇప్పుడు ఆయన చెప్పించినప్పుడు మరి ఇంగ్లీ తినడం తప్పు కదా? కలెక్టర్ ఆవిడని అడగాలి కదా, ఎవరు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు? ఓకే, దీని మీద అందరి సంఘాల వాళ్ళు, అందరి పీఠాధిపతులు, అందరి మఠాధిపతులు కూడా స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలనేసి అందరినీ కూడా చేతులెత్తి సవనీయంగా కోరుకున్నాను. అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి అనైతిక విధానాలకు పాల్పడద్దు. మీకు ఒక మతం మీద ప్రేమ ఉండొచ్చు, ప్రేమ లేకపోవచ్చు, భక్తి ఉండొచ్చు, భక్తి లేకపోవచ్చు, కానీ ఒక వ్యవస్థలోకి వేలు పెట్టి దాన్ని పాడు చేసే విధంగా
చేయొద్దు, నిర్వీర్యం చేసే విధంగా చేయొద్దు, హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పి నేను అందరికీ కూడా నమస్కారంతో హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.